హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరు దేవదాస్ గారు రచించిన పాటని ధ్యానించుకుంటున్నాం కదా. ఈరోజు ఇంకొక పాటని ధ్యానించుకుందాం, అందులో ఉన్న సువార్తని అర్థం చేసుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ యేసయ్య, మీ ఘనమైన నామమున వందనములు. మాకు ఇటు భాగ్యాన్ని ఇచ్చినందుకు, ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నను మమ్మల్ని రక్షిస్తున్నందుకు, మమ్మల్ని పట్టుకుంటున్నందుకు, ప్రభా పాపమునకు మాకు ఎడమ కలగజేస్తున్నందుకు, మమ్మల్ని ప్రభా పరిశుద్ధంగా మార్చుటకు ప్రభా మీరు పడుతున్న తాపత్రయంకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మేము ఈరోజు ధ్యానించబోతున్న పాటలో కూడా మీరు మాతో ఉండండి, మమ్మల్ని మరుగు చేయండి, మీరు మాతో మాట్లాడండి. మా ఆదరణకర్తను మాకు ఇచ్చినందుకు కూడా మీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం తెలుగు క్రైస్తవ కీర్తనల నుంచి ముంగమూరు దేవదాస్ గారు రచించిన పాటని మనం పాడుకుందాం. విజయ సంస్తుతి, ఆ పాటని దాని అర్థాన్ని కూడా మనం చూద్దాం. రాగము బిలహరి, ఛాయ స్తుతి చేయరండి రండి. దాని రాగము ఛాయ, తాళము త్రిపుట. విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులు నీకు, విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులు నీకు. జయమేలభించు నీకు విశ్వమంతటా సర్వదీక్ష, ప్రజల వలన నిత్యమైన ప్రణుతులు సిద్ధించు నీకు, విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులే నీకు. విజయ అంటే విజయంతో కూడిన సంస్తుతులు, హృదయపూర్వక స్తుతులు, స్తోత్రములు నీకు. ప్రేమ స్వరూప, ప్రేమ స్వరూపంలో ఉన్న మా దేవ, విజయ సంస్తుతులు నీకు, విజయంతో కూడిన స్తుతులు నీకు చెల్లిస్తున్నాము. జయమే లభించు నీకు, నీకెప్పుడు విజయమే కలుగుతుంది దేవా. విశ్వమంతటా అంటే ఈ లోకమంతటా, యూనివర్స్ అంతటా సర్వదీక్ష, పూర్తిగా ఫుల్గా డెడికేటెడ్గా పూర్తిగా మిమ్మల్ని స్తుతించుచున్నాము. ప్రజల వలన అంటే మా అందరి వలన నిత్యమైన, ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ ఉండిపోయే ప్రణుతులు, నమస్కారములు సిద్ధించు నీకు కలుగును, అవన్నీ నీకు కలగాలిగాక, కలుగునుగాక, కలుగుతాయి అని చెప్తున్నాం. ఇంగ్లీష్లో విక్టోరియస్ ప్రైజెస్ టు యూ, ఓ ఫార్మ్ ఆఫ్ లవ్, victorious praises to you, may victory be yours across the entire universe, in all directions, through people's eternal gratitude, praises are prepared for you. నేడు మా పనులెల్లాను దీవించుము, నిండుగా వర్ధిల్లును, చూడవచ్చిన వారికి బహు శుభకరంబుగా నుండునటుల, కీడు బాపుచు మేళ్లను సమకూడజేసిన నీకే కీర్తి. విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులే నీకు. నేడు మా పనులెల్లాను అంటే ఈరోజు మా పనులన్నిట్లో దీవించుము, మేము నిండుగా వర్ధిల్లాలని. అలాగే అది చూడవచ్చిన వారికి, మా దీవెన ఎవరైతే చూడవస్తారో వాళ్ళను కూడా బహుశుభకరంబుగా, వాళ్ళు కూడా చాలా శ్రేష్టంగా, చాలా హ్యాపీగా ఉండేలాగున నుండునటులుగా, వాళ్ళందరి మీద నుంచి కూడా కీడుని తుడిచివేయి, దూరం చేయి, మేళ్ళను వాళ్ళకి దయచేయి. అలా దయచేసిన నీకే కీర్తి. మా పనుల్ని దీవిస్తున్నావు, మమ్మల్ని చూడవచ్చిన వాడిని దీవిస్తున్నావు, మా కీడులన్నింటినీ మా నుండి దూరం చేస్తున్నావు, ఇవన్నీ సమకూడి చేస్తున్న నీకు కీర్తి. Today bless all our works fully and prosper them. Let them be highly auspicious for all who come to see. To you who arranges actors, plays, dramas and music, assembles glory. ఆటలాడుకున్నను నీ నామమున పాట
పాటలు పాడుకున్నను, నాటకంబుల్ కట్టుకున్నను, నాట్యమాడుచు మురియుచున్నను, కూటములను జరుపుకున్నను, నీటగును నీకేను కీర్తి. విజయ సంస్తుతులే నీకు. మీ నామంలో మేము గేమ్స్ ఆడుకున్నా, ఆటలు ఆడుకున్నా, పాటలు పాడుకున్నా, నాటకాలు చేసినా, నాట్యం చేసినా, మురిసిపోయినా, కూటములు పెట్టుకున్నా, ఏం చేసినా నీకే కీర్తి. ప్లేయింగ్ గేమ్స్ ఇన్ యువర్ నేమ్, సింగింగ్ సాంగ్స్, స్టేజింగ్ డ్రామాస్, డాన్సింగ్ అండ్ రిజాయిసింగ్, హోల్డింగ్ గ్యాదరింగ్స్ టు యూ అండ్ యువర్ నేమ్. నీకు నీ పేరుకు కూడా కీర్తి. పరలోకమున కీర్తి దేవనీకే, పరలోకమున కీర్తి దేవానికే, ధరణియందున కీర్తి నరుల హృదయములందు కీర్తి, పరమదూతలందు కీర్తి, జరుగు కార్యములందు కీర్తి, జరుగని పనులందు కీర్తి. విజయ సంస్తుతులే నీకు. ప్రేమ స్వరూప విజయ సంస్తుతులే నీకు. పరలోకం కీర్తి అంటే పరలోకంలో నీకు గ్లోరీ, మహిమ దేవా. అలాగే ధరణ మీద నీకే, పరలోకంలో నీకే మహిమ, ధరణి మీద అంటే భూమి మీద కూడా నీకే మహిమ, నరుల హృదయంలో అందరి హృదయంలో కూడా నీకే మహిమ, పరమదూతలు అంటే పరలోకంలో ఉన్న దేవదూతలందు కూడా నీకే మహిమ, జరిగే కార్యాలందు నీకే మహిమ, జరుగని పనులందు కూడా నీకే మహిమ. In the other world, glory to you, O God. On earth, glory. In people's hearts, glory. In the realm of supreme angels, glory. In accomplished deeds, glory. Even in unaccomplished tasks, glory. All glory to you. Vijaya samstutule నీకు. ప్రేమ స్వరూప విజయ సంస్తుతులే నీకు. కీర్తనల గ్రంథము 34:1. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఐ విల్ బ్లెస్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్, హిస్ ప్రైజ్ షల్ కంటిన్యూస్లీ బీ ఇన్ మై మౌత్. అవును యేసయ్య, మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుటకు మేము కూర్చున్నాను. మీరు పాత నిబంధన గ్రంథంలో మోషేకి చెప్పారు కదా, మీరు ఏ పని చేసినాను నన్ను స్తుతించుకోండి అని. కూర్చున్నాను, లేచినాను, పడుకున్నాను, మాట్లాడుతున్నాను, ఆటలాడుతున్నాను, పాటలు పాడుతున్నాను, ఏ పనికి వెళ్తున్నాను, వస్తున్నాను, లేస్తున్నాను, ఏం పని చేస్తున్నా మీ నుదుటి మీద, మీ చేతుల మీద, మీ పెదాల మీద, మీ కళ్ళలో, అన్ని చోట్ల నా వాక్యం ఉండాలి, నేను ఉండాలి, నా గురించిన ఆలోచనలు ఉండాలి, మీరు నన్ను స్తుతించాలి అని చెప్పి మీరు చెప్పిన రీతిగా మేమందరం కూడా ఏ పని చేసినాను ప్రభా అందులో నిన్ను స్తుతించుటకు, మహిమపరచుటకు. ఇలా చేయడం ద్వారా ఆయన ఎప్పుడైనా మేము పాపపు పని చేస్తే, తప్పు పని చేస్తే మాకు రియలైజేషన్ వస్తుంది కాబట్టి, ఆ పని చేసినప్పుడు మేము నిన్ను స్తుతించలేము కాబట్టి మరి ఒక్కసారి అది మేము చేయకుండా ఉండులాగను కూడా మీరు మాకు కృప చూపించండి యేసయ్య. మా అందరితోనూ ఉండండి, మాకు సహాయం చేయండి. నిజంగా నీకే హృదయపూర్వకమైన సంపూర్ణమైన స్తుతులు నీకు యేసయ్య. సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుకుంటాం. మా అందరి నమస్కారములు, ప్రణతులు నీకే చెల్లించుకుంటూ మా అందరి చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.